ఇంకొక మాట, ఎలాగూ కొడుకు ప్రస్తావన వచ్చింది కదా, నిజంగా మనకి ఇవాళ ఈ ప్రపంచంలో ఈనాటి సమాజంలో చూసుకోండి, జాషువా పద్యం ఎంత అన్వయిస్తుందో తెలుస్తుంది. సాహిత్యం గొప్పతనం తెలుస్తుంది. సాహిత్యం సార్వకాలికం, సంగీతం సార్వకాలికం, ఆధ్యాత్మికత సార్వకాలికం. రకరకాల శాస్త్రీయ విజ్ఞానంతో కనిపెట్టినవండి సార్వకాలికం కాకపోవచ్చు అండి, అభ్యంతరం ఎలా. రేడియో ఇప్పుడు లేదండి, కనపడడం లేదు. టీవీలు కూడా ఇప్పుడు ఏం పెద్ద లేవండి, అంతా యూట్యూబ్లో వచ్చేసాయి. ఇప్పుడు రకరకాలుగా మారిపోయింది. అందరికీ రాజకీయం సహా, సినిమా సహా అనేక రకాల రంగాల్లో ఉన్న పెద్దవాళ్ళు ఇవాళ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, వీళ్ళకి వేసవికాలం కాకపోయినా సరే వర్షకాలం, శీతకాలం కూడా సన్ స్ట్రోక్ వస్తుంది. వీళ్ళకి సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ, అది వేసవికాలమే వస్తుంది. కానీ ఎదిగిన కొడుకులు ఉన్న వాళ్ళకి 3 కాలాల్లోనూ సన్ స్ట్రోకే. ఇది SON సన్, SUN కాదు. దాన్ని జాషువా పడి చెప్పాడో పడక చెప్పాడో తెలియదు. కవి ఏదైనా పద్యం రాస్తేనండి అపార్థం చేసుకోకూడదు. కొడుకు అనేవాడు ఇలా ఉంటాడు అని జాషువా అంటే, జాషువా కొడుకు ఇలా ఉన్నాడని మాట్లాడకూడదు. మహాపాపం అండి, చాలా తప్పది. ఇవాళ సమాజంలో ఉన్న వ్యాధి అది. మేము ఎవరైనా ప్రవచనాల్లో సంసారంలో సమస్యలను ప్రస్తావించారు, మా ఇంట్లో ఏదో జరిగిపోయిందని పేపర్లో పెట్టి చేయడం అక్కడ యూట్యూబ్లో. మా ఇంట్లో జరగడం వల్ల కాదండి. కవి దృష్టి ఎలా ఉంటుంది అంటే, అన్ని ఇళ్ళు మావే, విశ్వమంతా మాది, విశ్వనరుడు నేను. జాషువా అయినా, నేనైనా, ఎవరైనా అంతే. మా ఇనాక్ గారైనా, ఎవరైనా అంతే. కవిత్వ స్పృహ ఉన్నవాడు ప్రతివాడు అలాగే ఉంటాడు. సంకుచితంగా ఉండడం మాకు తెలియదు, మేము ఉండలేము. అందుకోసం భగవంతుడు మమ్మల్ని పుట్టించలేదు. ప్రతివాడి కష్టం మాదే. ఎవరో ఎదిగిన కొడుకు వల్ల, దుర్వ్యసనాల పాలైన కొడుకు వల్ల బాధపడితే జాషువాకు నాకో పద్యం రాయాలనిపిస్తుంది. అది మా ఇంట్లో జరిగింది అనుకోకూడదు. కానీ జాగ్రత్త పడడానికి ఆ పద్యం ఉపయోగపడుతుంది. జాగ్రత్త పడడానికి ఉపయోగపడుతుంది. ఆయన కొడుకు గురించి రాస్తాడు చూడండి. ఇవాళ చాలామంది ఈ పద్యాన్ని విన్నా, అయ్యి బాబు ఎంత బాగా చెప్పాడండి, నే పడుతున్నా అనుకుంటారు ఖచ్చితంగా. శస్త్రమునకుగాక సచ్చికిత్సకుగాక మంత్రతంత్రములకు మణగబోక, శస్త్రమునకుగాక సచ్చికిత్సకుగాక మంత్రతంత్రములకు మణగబోక, ఊరకున్న ఎదిగి ఉరువై సతాయించు కణితి వంటి వాడు కరకు కొడుకు. ఊరకున్న ఎదిగి ఉరువై సతాయించు కణితి వంటి వాడు కరకు కొడుకు. కరకు కొడుకు అని కరకులో బండిరా పెట్టి రాశాడు. బండిరాకి అర్థం అది, అందుకే బండిరాలు తీసేయకూడదు. బండిరా మామూలుగా రా ఉంటే అర్థం వేరు, బండిరా ఉంటే అర్థం వేరు. ఇక్కడ కరకులో బండిరా ఉంటుంది, వీడు బండవాడు, అందుకే కరకు కొడుకు. గుర్రం జాషువా గారి ఇంటి పేరు గుర్రం కదా, ఖచ్చితంగా రాకింద రావత్తు పెడితే బండిరాయే పెట్టాలి. రాకింద రావత్తు ఎక్కడొచ్చినా బండిరాయే పెట్టాలి. మనం పెడుతున్నాం ఏంటి, మనకి తెలిస్తే కదా. ఒకళ్ళు తెలిసినవాడు ఎవడన్నా పెడితే ఎందుకంటే ఇంత చేదస్తం, అది చేదస్తం కింద లెక్క. లేదా మొత్తం అక్షరమాల నుంచి పీకేయడం. బండిరా ఉంటే అర్థం వేరు, మామూలు రా ఉంటే అర్థం వేరు. అరసన్న ఉంటే అవతల పరుషం సరళం అవుతుంది, లేకపోతే కాదు. దాన్ని బట్టి అర్థాలు మారిపోతాయి. మన ఇష్టం వచ్చిన చేసేయకూడదు. మనం అరసనలు బండిరాలు వాడినా వాడకపోయినా అక్షరమాలలో ఉండనివ్వాలి. ఆ ఉండనిస్తే ప్రయోజనం ఇది. కరకు కొడుకు, ఇక్కడ బండిరా ఉండి తీరాల్సింది. ఉంటుంది శబ్దంలో కొన్ని ఉండి తీరాల్సింది. ఇక్కడ కరకు అని పలకాలి దాన్ని. అది తమిళ మూలద్రావిడ భాష నుంచి వచ్చింది. ఝ అనే అక్షరం అది. కరకు అన్నప్పుడు ఆ కరకుతనం తెలుస్తుంది. ఏమిటది? శస్త్రమునకోగాక. కొడదామంటే కుదరదు. ఎదిగిన కొడుకును కొడతారండి? ఇవాళ పిల్లల్ని, చిన్నపిల్లని కొట్టడానికి లేదే, ఓ మాట అనడానికి లేదే. మొత్తం అన్ని హక్కుల సంఘాల వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి. మేమెవరం దెబ్బలు తినకుండా విద్యలో పెరగలేదు. కానీ ఇవాళ ఉపాధ్యాయులు ఎవరో పొరపాటుని చెయ్యి చేసుకోవడం కాదు, చెవి గిల్లడానికి కూడా వీల్లేదు, చెవి తిప్పడానికి కూడా వీల్లేదు. కొంపలు అంటుకుపోతాయి. చెవి హక్కుల సంఘాలు, ముక్కు హక్కుల సంఘాలు ఉంటాయి. సంస్కృతికి, ధర్మానికి, సత్యానికి మాత్రం హక్కులు ఉండవు. ఓ దెబ్బేసే ఉపాధ్యాయుడో, ఓ మాట అనే ఉపాధ్యాయుడో కక్షతో చేస్తాడా ఆ పని అర్థం చేసుకోవాలి. కక్షతో చేస్తాడా? ఆయనకి పిల్లలు లేరా? ప్రతిదానికి గొడవే. కానీ ఎదిగిన కొడుకు సరైన శిక్షణ లేకపోతే, తల్లి తండ్రి సరిగ్గా చూడకపోతే ఎలా ఉంటాడు అంటే, తర్వాత కొట్టినా లొంగడు. 10 ఏళ్ళు వచ్చి కొడతావా, వాడు తిరిగి కొట్టేలా తయారవుతాడు. చికిత్సకు వైద్యం చేయిద్దాం, ఏం వైద్యం చేయిస్తారు? ఇవాళ చాలామంది అంటారు కౌన్సిలింగ్ ఇప్పించండి. కౌన్సిలింగ్ ఏమిటి? కౌన్సిలింగ్ అమ్మా, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు బాబు? అంతా చెప్పి నీ మనసు మార్చుకోమడం. మనసు మార్చుకోగలిగితే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? ఏం చేస్తారు వాళ్ళు మొత్తం? అది తల్లిదండ్రి చేయలేని దాన్ని మనస్తత్వ శాస్త్రవేత్త చేస్తాడా?
అందుకే మనకు లోకంలో ఓ మాట ఉంది చూడండి, వీడిని బ్రహ్మదేవుడు కూడా మార్చలేడంట. బ్రహ్మదేవుడు మార్చడం ఏంటండి? బ్రహ్మదేవుడు ఏమైనా కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాడా? బ్రహ్మదేవుడు ఎందుకు మార్చలేడని ఎందుకన్నారు? ఎవ్వరూ మార్చలేని వాళ్ళని లోకంలో తల్లిదండ్రులు మార్చగలరు. ఎందుకంటే వాడి మనస్తత్వం, వాడి శరీరం, వాడి కణాలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, పుపుసశరలు, ధమనులు సమస్తం వీళ్ళ నుంచే వచ్చాయి. అందుకని ఏమన్నా చెబితే వీళ్ళు చెప్పాలి, ఏమన్నా మారితే వీళ్ళ వల్ల మారాలి. తల్లిదండ్రుల వల్ల మారిన వాడు ఎవరి వల్ల మారడు. లోకానికంతటికీ తల్లి అయినా తండ్రి అయినా మాతా ధాత పితామహ అన్నారు కాబట్టి బ్రహ్మదేవుడు తండ్రి. అందుకని బ్రహ్మదేవుడు చెప్పినా వినడు అని అందుకన్నారు. అంటే తల్లిదండ్రులే మార్చలేని వాడు లోకానికంతటికీ ఆయన తండ్రి కాబట్టి లోకంలో బ్రహ్మదేవుడు ఎక్కువ కాబట్టి బ్రహ్మదేవుడు. లేకపోతే బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. విష్ణుదేవుడు, శివదేవుడు, అయ్యప్ప స్వామి అనొచ్చగా దీనికి బ్రహ్మదేవుడు ఎందుకు? అందరినీ పుట్టించిన వాడు ఆయన కాబట్టి. పుట్టించిన వాడే మార్చలేడయ్యా, మనం ఏం మారుస్తాం? వాళ్ళని కవి మార్చగలడు, మనస్తత్వం ద్వారా మార్చగలడు, చెప్పడం ద్వారా సున్నితంగా. సాహిత్యం మారుస్తుంది చాలామందిని, సంగీతం చాలామందిని మారుస్తుంది. సాహిత్యం మారుస్తుంది, సంగీతం మారుస్తుంది. ముమ్మిడివరం బాలయోగండి ఎస్సీ కులంలో పుట్టిన మహానుభావుడు. ఆ కులం గొప్పతనం చెబుతున్నాను. అక్కడ పుట్టబట్టి యోగయ్యాడంటాను నేను. అక్కడ పుట్టినా యోగయ్యాడంటే నేను ఒప్పుకున్నాను. అక్కడ పుట్టబట్టి యోగయ్యాడు ముమ్మిడివరం బాలయోగి. ఏదో వేమన సినిమా ఏదో చూశాడు, యోగి వేమనో ఏదో అప్పట్లో. అంతే, అక్కడి నుంచి అంటే మామిడి తోటలోకి వెళ్ళిపోయాడు. ఇక చెట్టు ముందు నుంచి లేవలేదు. తర్వాత ఆయన మట్టిపడంగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఆయన పేరే మనకి స్వర్గీయ స్పీకరు, లోక్సభ స్పీకర్ బాలయోగికి పెట్టారు. ఎటువంటి వాళ్ళు ఉన్నారు? పుట్టుకను బట్టి మనం ఆలోచిస్తాం ఏంటండి ప్రతిభని? మహానుభావులు అన్ని చోట్ల ఉంటారు. ముమ్మిడివరం బాలయోగిలాగా అలాగా ఆ ఒక్క సినిమాలో ఉండే ఒక మాట యోగి వేమంలో ఏదో ఆయన మార్చిందా లేదా? సాహిత్యం సంగీతం అలా మారుస్తాయి. అలాగా శస్త్రానికి లొంగడు, కొట్టే వీలు కాదు. పోనీ చికిత్స వైద్యం చేద్దామంటే మానసిక వైద్యం, భౌతిక వైద్యం దేనికి దొరకడు. ఏమి జబ్బో తెలియదు. మంత్రతంత్రములకు మడకపోక, పోనీ ఓ మంత్రం వేయిద్దామా, మంత్రజపం చేయిద్దామా, చెయ్యడు. ఏదైనా తంత్రం అంటే యజ్ఞం, తంత్రం అంటే యజ్ఞం. యజ్ఞం చేస్తే ఏమైనా మారతాడా? ఏమి చెప్పలేము. అక్కడ గుళ్ళో యజ్ఞం చేయిద్దాం, ఇక్కడ మంత్రజపం చేయిద్దాం, అబ్బాయి మారాలండి, వాడి ముందు దుర్వ్యసనాలు పోవాలండి అంటే ఏం దానికో వ్యసనం యజ్ఞం ఉంటుందా? దానికి చెప్పలేం. మొత్తం మీద ఊరకున్న ఎదిగి ఉరువై సతాయించు కణితి వంటి వాడు. లోపల చూడండి క్యాన్సర్ కణితులు లాంటివి పెరుగుతూ ఉంటాయి కదా, బాగా పెరిగే వరకు వీడికి తెలియదు, వైద్యుడికి తెలియదు. బాగా పెరిగిన తర్వాత పెడితే బాబో 4వ స్టేజ్ అంటాడు. అంతే, అప్పటికి 4 స్టేజీలు అయ్యాయి. 4వ స్టేజీలో వచ్చే 4వ కృష్ణుడు రావాల్సిందే. అప్పటికి 3 కృష్ణులు అయ్యారు. 4వ స్టేజ్ ఇంకేమిటి? 4వ స్టేజ్ వచ్చాక ఇంక దిగడమే. అంటే అది కణితి, అది పెరిగిపోతూ ఉంటుంది. అలాగా కడుపులోనూ కణితి పెరిగిందంటాడు, ఏం చేయలేము. ఊరకున్నాను ఎదిగి, ఏం తెలియకుండానే ఎదిగింది ఊరుకుంటే అలా ఎదుగుతాడు. సతాయించేస్తాడు పట్టుకుని తండ్రిని. ముఖ్యంగా ఎదిగిన కొడుకు, ఇద్దరికీ సమస్య అయినా ఎదిగిన కొడుకు తండ్రికి ఎక్కువ సమస్య అవుతాడు, ఎదిగిన కూతురు తల్లికి ఎక్కువ సమస్య అవుతుంది. కొంచెం తేడా సంస్కృతిని బట్టి. ఎందుకంటే అవసరమైతే ఈ మగాడు ఆడపిల్లతో తేడా వస్తే నువ్వే చూసుకోద్దేంటి ఆడపిల్లని అంటాడు. అలాగే ఆవిడ కూడా కొడుకులో తేడా వస్తే, కొడుకు మరి నేనేం చేయను, నా మాట వెంటాడా, మీరు కాదు చూసుకొని మీరు ఇంటి పట్టున ఉంటే వాడు ఎలా ఉండేవాడు కాదు, మరి మీ అత్తమానం తిరుగుతున్నారు రాజకీయాలను ఏమవుతాడు అని అంటుంది ఆవిడ. ఓ రేవెట్టేస్తుంది. జరుగుతుందా లేదా? సన్ స్ట్రోక్ SON చాలామంది అనుభవిస్తున్నారండి ఇవాళ. చాలామంది. ఓ నటుడులా ఉండడు, సినిమా తీస్తాడు. ఎందుకంటే కొడుకు గురించి కర్మ. వీడు మహానటుడు, వాడు కొడుకు నటించడు, సినిమా తీద్దామని. ఇక వీడు నటిస్తే సినిమాలు పోతాయి. అందుకని ఎవడో నిర్మాత డబ్బులు పెట్టాడు. అందుకని ఈ తండ్రి సినిమా డబ్బులు పెట్టి తీయాలి. కొంత సర్వమంగళనామా సీత అయిపోయింది సినిమా. మళ్ళీ ఆ సినిమాని వీడు కొడుకే చూడాలి, ఇంకెవడో చూడడం. బలవంతంగా ఇవాళ సినిమా రంగం సహా రాజకీయ రంగం సహా అనేక చోట్ల వారసుల్ని నాయకుల్ని చేయాలనే ప్రయత్నం ఎలా జరుగుతుందో మనం చూస్తున్నాం. దానికి మొత్తం వేసిన ఆ వ్యాధికి మందు వేస్తున్నాడు జాషువా. మనకి చిత్తశుద్ధి ఉంటే నేర్చుకోవాలి. మనం ఒక రంగంలో ఉన్నంత మాత్రాన మన కొడుకు ఆ రంగంలోకి వచ్చి తీరాలనేది వాడికి ఆసక్తి ఉంటే వస్తాడు, నిలబడగలిగితే నిలబడతాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. వీళ్ళ రాజకీయానికి ప్రధానంగా వర్తిస్తుంది. ఇది జాగ్రత్త పడాల్సిన విషయం. ఇది లేకపోతే ఇక ముందు చాలా ప్రమాదకరంగా తయారైపోతుంది. దేశాన్ని నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఎదిగిన కొడుకును అదుపులో పెట్టాలి ఎవరైనా సరే. నీకెందుకు రా పని, వేరే వ్యాపారం చేసుకోమని చెప్పాను కదా, వేరే వ్యవసాయం చూసుకోవచ్చు కదా, నువ్వేంటి తిరుగుతున్నావు ఇక్కడ చెప్పాలి వెంటనే తండ్రి. నా తర్వాత మా అబ్బాయి అన్నట్టుగా ఉండకూడదు. అయితే ఉరువై సతాయించి కణితీపోతాడు. అది చెప్పాడు జాషువా. ఇంతటి మహాకవి అని ఏ అంశాన్ని వదిలిపెడదుగా శిశువుని చెప్పాడు, ఎదిగిన కొడుకుని చెప్పాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైన విషయం అండి. అసలు నన్ను అడిగితే పెద్దలు మరోలా అనుకోవద్దు. కొడుకు కంటే ఎక్కువ మేలు కుక్క చేస్తుందేమో అని నాకు బాగా నమ్మకంగా ఉందండి.
కొడుకు కంటే ఎక్కువ మేలు కుక్క చేస్తుంది మనిషికి. ఎందుకంటే మనం కొడుకులకి మేలు కీడు చేసే అవకాశాలు ఏవి ఇవ్వలేదు. ఇవాళ కొడుకుల్ని విదేశాలకు పంపాం. తెలివైన వాళ్ళం విదేశాల నుంచి కుక్కలు తెచ్చుకున్నాం. ఎంత దురదృష్టవంతునం. తెలివైన కొడుకుల్ని విదేశాలకు పంపాం, కుక్కల్ని విదేశాల నుంచి తెచ్చుకున్నాం. మా డాగ్ ఆల్సేషియన్ డాగ్ అండి, ఆస్ట్రేలియన్ డాగ్ అండి, ఈ తెచ్చిన వాడే డాగో పెద్ద గొప్పలు చెబుతాడు. ఇక్కడ కొడుకుని విదేశాలకు పంపుతావా, డాక్టర్ని ఇంజనీర్ని చేసి కుక్కల్ని అక్కడి నుంచి తెచ్చుకుంటావా, పెద్ద మనిషి గొప్పగా చెబుతున్నావు. ఇక్కడ దానికి కూడా పెంచడానికి కూడా వీధి కుక్కల పనికి రావా, ఇండియా కుక్కల పనికి రావా? అలా ఉన్నామండి మనం. అందుకే ప్రధానమంత్రి సైతం కుక్కల గురించి ఆట బొమ్మల గురించి చెప్పవలసి వచ్చింది. వీధి కుక్కలకు అన్నం పెట్టండి బాబు, ఏడు కొప్పాక బొమ్మలను కొనుక్కోండి బాబు అని. మనదే అన్న ప్రతిదీ మనం మర్చిపోయాం, వీధి కుక్కలు సహా. ఇవాళ వీధి కుక్కల సమస్య అయిపోయాయి. పిచ్చి కుక్కలే కరుస్తున్నాయి, వాటికి అన్నం పెట్టేవాళ్ళు ఏంటండి? ఆ కుక్క పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలో, ఆ కుక్కని ఎంత ప్రేమించాలో జాషువా ఒక పద్యంలో చెబుతాడు. ఆయన ఏదో బంధువులుంటే పెళ్లి కడుతున్నట్ట, కుటుంబం అంతా బయలుదేరారు, వారి భార్య పిల్లలు అంతా బయలుదేరారు. మరి వాళ్ళ అమ్మగారు కూడా ఉండేవారేమో, వారంతా బయలుదేరారు. మొత్తం మీద బయలుదేరుతుంటే ఆయనకు పెంపుడు కుక్క ఉంది. అసలు జాషువా లాంటి మహాకవికి పెంచక్కర్లేదు, అవి చేరిపోతాయి అక్కడ. ఎందుకంటే అది జాలిగుండే. సహజంగా దత్తాత్రేయుడు దగ్గర వేదాలు కుక్కల రూపంలో చేరినట్టే జాషువా లాంటి మహాకవి దగ్గర సమస్త జీవరాశి చేరిపోతుంది. ఇంత దయగలిగిన వాడు ఎవరు ఉంటారు, ఇంత దయగలిగిన వాడు ఎవరు ఉంటారు, ఇంత ముద్ద పెట్టినా పెట్టకపోయినా నేను ఇక్కడే ఉండాలి, ఆయన మంచమ్మ కింద తొంగుండును అని అక్కడే ఉంటుంది. అలా ఓ కుక్క ఆయన ఇంటి దగ్గరే ఉండేది అస్తమానం. ఏదో ఇంత ముద్ద పెట్టేవారు. ఈయన పెళ్ళికి బయలుదేరుతుంటే కుటుంబంతో సహా అది కూడా వస్తుంది మరి. అప్పుడు పద్యం వెళ్ళాడండి, ఆశ్చర్యకరం. జాకీ, దాని పేరు జాకీ. ఈ సందర్భంలో ఎవరికైనా పద్యం వస్తుందా కవికి, అందున జాషువాకి తప్ప. ఇల్లేమైనది అలా మొదలెట్టాడు పద్యం వేళ. ఏమిటో బయలుదేరావు, ఇల్లు ఎవడు చూసుకుంటాడు? ఆ కుక్క కూడా ఆశ్చర్యంగా ఇలా చూసిందనమాట. ఇల్లేమైనది నీవును భజనమైతివి, నీవును భజనమయ్యే తించుచున్నావు జాకీ. బయలుదేరిపోయావే, నేను ఎక్కడ బయలుదేరితే అక్కడికి వచ్చేస్తావు కూడా. ఇల్లేమైనది నీవును భజనమయ్యే తించుచున్నావు, నీ చెల్లాటం ఇక కట్టి పెట్టుమని కొంచెం వేను కోపింపగా, నీ చెల్లాటం ఇక కట్టి పెట్టుమని కొంచెం వేను కోపింపగా, ఇల్లాలింబలె మోము వంచుకొని అబ్డే ఇంటికే తేరవే, ఇల్లాలింబలె మోము వంచుకొని అబ్డే ఇంటికే తేరవే, అల్లా పెండిలినాడు ఇల్లాలింబలె మోము వంచుకొని అబ్డే పెండ్లికే తేరవే, అల్లా పెండిలినాడు నీ వినయ విద్యాలీలన్ ముఖ్యదన్, నీ వినయ విద్యాలీలూహించదన్. జాకీ, ఎంత విన్యాసం చేసేవే. బహుశా అది స్వర్గస్థురాలైనప్పుడు బాధపడుతూ ఈ పద్యాలు రాసి ఉంటాడు ఆయన, తట్టుకోలేక. నిజంగా కన్న కొడుక్కే ఏదో జరిగింది అన్నట్టుగా దుఃఖపడి. ఆ భావుకత చూడండి. కొడుకు మీద పద్యం వలిగిన, కుక్క మీద పద్యం వలిగిన, శిశువు మీద పద్యం వలిగిన, శ్రీ మహావిష్ణువు మీద పద్యం వలిగిన కవే. ఒకే తూకం, ఒకే మోతాదు, ఒకే రసజ్ఞత, ఒకే రసపారవశ్యం. వస్తువు ప్రధానం కాదు ఎప్పుడు. దురదృష్టవశాత్తు ఆధునిక యుగంలో ఒక 50-60 ఏళ్ల బట్టి వస్తువు 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 అని ఏడిచారు. వస్తువు ఏమిటంటే అర్థం లేకుండా వస్తువు మిథ్య. మహాకవి అనేవాడు ఏ వస్తువు మీదైనా అద్భుతంగా పద్యాలు రాస్తాడు. నీ భావజాలం, నీ వస్తుజాలం, భావజాలం వస్తుజాలం దేనికండి ఇవన్నీ? ఏ భావం శాశ్వతం కాదు, ఏ వస్తువు శాశ్వతం కాదు. అలా పెడబట్టి మొత్తం కవిత్వం చెడిపోయింది. కవి ప్రతిభ అంతా కూడా వస్తువులో ఉండదండి, ఎప్పుడు దాన్ని నిర్వహించిన విధానంలో ఉంటుంది. కవి ప్రతిభలోని శతాంశము కవిత్వగతమై ఉండును అన్నారు విశ్వనాథ్ వారు. లోకమ్మ వీడి రసము లేదు, వస్తువు లోకం నుంచే తీసుకుంటున్నాం, కానీ రసవంతం చేయడం కవి పని. కుక్క మీద చెప్పిన పద్యంలో ఎంత రసవత్తరమైన స్ఫూర్తి ఉందో చూడండి. ఇల్లేమైనది, ఏమిటో ఇల్లేమైంది, నువ్వు వచ్చేస్తున్నావు అనగానే అది కొంచెం చిన్నపుచ్చుకుంది. ఇప్పుడు ఇంటిని ఇక్కడ ఉండిపోవాలా, మీరు అంతా వెళ్ళిపోతారా, నేను రాకూడదా పెళ్ళికి, ఈ భావాలన్నీ ఉన్నాయండి. చిన్న పిల్ల ఒక్కతిని ఇంట్లో పెట్టి ముసలావిడికి అప్పగించి వెళ్ళిపోతుంటే ఎలా బాధపడుతుందో కుక్క కూడా అలాగే బాధపడుతుంది కదా మరి. అంటే సకల జీవరాశిని సమంగా చూడగలిగిన వాడు జాషువా వంటి కవి తప్ప మరొకడు ఉన్నాడా? ఆలోచించాలి కవిత్వం ఎంత గొప్పదో, పిల్లలకి చెప్పడం ఎంత ముఖ్యమో, కవులు అవ్వడం, కవిత్వం చదవడం ఎంత ముఖ్యమో చెప్పాలి. నువ్వు డాక్టరు ఇంజనీరు అని చెప్పడం కాదు, కాస్త కవిత్వం చదవరా, సాహిత్యం చదవరా, సంగీతం వినరా, మంచి మనిషి అవుతావరా అని తల్లిదండ్రులు చెప్పాలి. డబ్బు సంపాదించుకునే వృత్తుల గురించి మాట్లాడొద్దండి, మానవత్వాన్ని నేర్పే వృత్తుల గురించి మాట్లాడాలి.
స్పందించడం వెంటనే. అందుకని వెంటనే ఇల్లేమైనది నీవును భయనమై ఏతించుచున్నావు, వచ్చేస్తున్నావు పెద్ద ఇక్కడ ఏం చేద్దామని అని నీ చెల్లాటంబులు కట్టిపెట్టుమని కొంచెం బేను కోపించు. కట్టిపెట్టు, ఏదో చేసేస్తున్నావు ఇక్కడ అని కొంచెం కోపించేసరికి ఇల్లాలిన్బలి మోము వంచుకొని అబ్డీ ఇంటికి తీరవే జాకి, నా మాట అంటే నీకెంత గౌరవమే. లోకంలో ఎవరైనా నేను జీతం ఇచ్చి పోషించేవాళ్ళు కూడా నా మాట వింటారో వినరో కానీ నీకెంత గౌరవం నేను మాట చెప్పగానే. ఇలా చెప్పగానే నేను ఏదైనా కోప్పడితే నా భార్య ఏదో సిగ్గుపడి మొహం ఉంచుకుని వెనక్కి వెళ్ళిపోతుందో అలాగే వెళ్ళిపోయేవాని. భార్యతో సమానమైన స్థానం ఇచ్చాడు వీధి కుక్కకి. అది జాషువా స్థాయి, అది జాషువా మానవత. ఆకాశ స్థాయి మనిషి అయిన పాతాళం లోతు వాళ్ళం మనం మాట్లాడుకుంటున్నాం. ఇది అదృష్టమే. కనీసం కొంత ఎదుగుతాం, ఒక అంగుళం ఎదుగుతాం చాలు. ఆకాశం వంటివాడు ఆయన. అక్కడి నుంచి కురిసిన వర్షమే ఆయన కవిత్వం. అందులో తడిసి ముద్దవ్వాలి జాషువా మీద ప్రసంగం అంటే. అది ఏ కవి మీదైనా అంతే. అలాగా నీవు నా ఇల్లాలలాగే నువ్వు కూడా భరించు అల్లా పెండిలన్నాడు. అంటే అదిగో అల్లా అంటే ఏదో దేవతను అర్థం చేసుకోకూడదు. అల్లా ఆ పెండిలన్నాడు. అప్పుడప్పుడు పెళ్లి జరిగింది చూడు, అప్పుడు వెళ్ళాం మేము. అప్పుడు ఆ పెళ్లికి వెళుతున్న నువ్వు వేసిన వేషం నీ వినయ విద్యాలయల ఊహించదన్. నువ్వు వినయంతో ఇలా మొహం తిప్పుకుంటున్నావు, నన్ను రానవరం మీరు అందరూ వెళతారు అని ఓ పక్క మూతి ముడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయిన విషయాలు నాకు బాగా గుర్తున్నాయి. ఎవరండి ఇంత రసపారవశ్య స్థితిలో ఉండి చెప్పగలిగిన వాడు? ఒక మహాకవి తప్ప, అందున జాషువా తప్ప.